రుద్రాణి కుట్రను బయటపెట్టి రుద్రాణిని అరెస్టు చేసిన ఏసీపీ అప్పు. ఆనందంలో కావ్యరాజు అపర్ణ, షాక్లో ధాన్యలక్ష్మి, అనామిక, రాహుల్. ఇంతకు ఏం జరిగింది? అసలు రుద్రాణి కుట్రను బయటపెట్టి రుద్రాణిని ఏసీపీ అప్పు అరెస్టు చేయడం ఏంటి? అంటే అప్పు పోలీస్ అయిందా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అందరినీ ఎదిరించైనా సరే పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న రాజుకైతే ఇటు అప్పు, కళ్యాణ్ ఇద్దరు కూడా వచ్చేసరికి అప్పుని అనామిక కిడ్నాప్ చేసిందన్న విషయం బయట పెట్టడంతో ఇంకా నా కూతురు పరిస్థితి ఏంటి అంటూ కనకం బాధపడుతూ ఉంటుంది. మీరెవ్వరూ దేని గురించి బాధపడనవసరం లేదు. కళ్యాణ్ అప్పు మెళ్ళో తాళి కడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళిద్దరి ప్రేమను కలపాలి కాబట్టి నేనే ఆ పెళ్లి జరిపిస్తానంటూ వెంటనే రాజు వెళ్ళి తాళి తీసుకొచ్చి కళ్యాణ్ చేతిలో పెట్టేసరికి కళ్యాణ్ అనగానే ఆగు పిన్ని అని చెప్పి ఒకే ఒక్క మాట అంటాడు రాజు. అనడంతో ఇంకా ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు. నువ్వు కట్టరా తాళి అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణ్ వెనక ముందు ఆలోచించకుండా అప్పు మెళ్ళలో తాళి కడతాడు. తాళి కట్టిన తర్వాత ఎందుకు కవి గారు ఇలా మోసం చేశారు? మిమ్మల్ని నేను ఆ రోజు అడిగినప్పుడు మీ మనసులోని ప్రేమను ఎందుకు బయట పెట్టలేదు? ఆ రోజు బయట పెట్టుంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదని చెప్పాను. కానీ అసలు నేను బయట పెట్టే అవకాశం ఎక్కడిచ్చారు వదిన? మీరు ఎంతసేపు మీరు అనుకున్నది చెప్పారే తప్ప మీరు నిజంగా ప్రేమిస్తున్నారా అని నన్ను మాట్లాడే అవకాశం మీరు ఇచ్చారా? మీరు అనుకున్నది చెప్పారు, ఇంట్లో సమస్య గురించి చెప్పారు, అంతే తప్ప నా మనసులోని బాధ మీరు కనుక్కోలేదు. నేను అప్పు మీద పెంచుకున్న ప్రేమ గురించి మీరు కనుక్కోలేదు. అలాంటిటప్పుడు నేను ఏం చేయాలి? మాట ఇవ్వమని అన్నారు. ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసి నేను నా ప్రేమను చంపుకుని లోపల రాజన్నయ్య అడిగినా కానీ అదే విషయాన్ని చెప్పాను. కానీ అప్పు కూడా నన్ను ప్రేమిస్తుంది, ఇంకా ప్రేమిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిన తర్వాత నేను ఆగలేకపోయాను. కానీ నా వల్ల అనామిక అప్పుని కిడ్నాప్ చేసింది. అప్పు జీవితం నాశనం అయిపోయింది. ఇంకా అప్పుని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే అప్పుని నేనే పెళ్లి చేసుకున్నాను. అయినా అప్పు అంటే నాకు ఇష్టం. తనను పెళ్లి చేసుకోవాలని జాలితో కాదు, దయతో కాదు, ప్రేమతోనే చేసుకున్నాను అంటూ ఇంకా రాజ్ కళ్యాణ్ చెప్పేసరికి ఏదైనా కానీ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను, ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకోను, అసలు ఇదెవరు నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడానికి అని చెప్పాను. కానీ సరే అమ్మా, నేను అప్పు ఇంట్లో అడుగు పెట్టడం నీకు ఇష్టం లేకపోతే మేమే శాశ్వతంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాము అంటూ కళ్యాణ్ అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా కళ్యాణ్? అలా నువ్వు చేయవలసిన అవసరం లేదు. నువ్వు నాతో పాటు ఆ ఇంటి వారసుడివి. నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. ఎవరికి నచ్చకపోతే వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు అని చెప్పాను. కానీ సరిగ్గా చెప్పావు రాజు అంటూ ఇంకా ఈలోపు ప్రకాశం అంటారు. ఏంటండి అని చెప్పాను. కానీ నోరు మూసే ధాన్యలక్ష్మి, ఎప్పటి వరకు చేసింది చాలు. కళ్యాణ్ ప్రేమించాను, ఇష్టపడుతున్నాను అని చెప్పిన తర్వాత కూడా నువ్వేంటి ఇలా మాట్లాడతావు? నోరు మూసుకొని ఇంటికి పద అని చెప్పనేసరికి అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. వెళ్ళి హారతి ఇచ్చి కోడలు తీసుకురా అని చెప్పాను. కానీ నాకు ఇష్టం లేదు, నేను తీసుకురానని చెప్పాను. కానీ ఏంటి నీకు ఇష్టం లేదా? మరి స్వప్న వచ్చినప్పుడు రుద్రాణి కూడా ఇలాగే చెప్తే నువ్వు వెళ్ళి కోడల్ని హారతి ఇచ్చి లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత అత్తగారికే ఉందంటూ మాట్లాడేవు కదా. మరి నీ కోడల్ని లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత నీకు లేదా? వెళ్ళి హారతి ఇచ్చి తీసుకురా లోపలికి అని చెప్పాను. కానీ ఇంకా ధాన్యలక్ష్మి వెళ్ళి హారతి తీసుకొచ్చి ఇంకా హారతి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ధాన్యలక్ష్మి మాత్రం అప్పుతో అస్సలు మాట్లాడదు. కానీ అప్పు మాత్రం చాలా తగ్గి అసలు ఎలాంటి కోపం పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కావ్య, ఇటు స్వప్న, అపర్ణ, ఇందిరాదేవి ఎవరికి వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా ధాన్యలక్ష్మి నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది. కొంత సమయం పడుతుంది అప్పు, కొంచెం నువ్వు ఓపికగా ఉండు, ఎలాంటి గొడవలు ఏమీ చెయ్యొద్దు. ఇంతకు ముందు అనామిక ఇంట్లో అడుగుపెట్టి చాలా ఇబ్బందులే కలగజేసింది. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి పని చేయవని నాకు తెలుసు. ఎందుకంటే మీరు ముగ్గురు కూడా మా ఇంటికి కోడలుగా వచ్చారు, ఒక్కో ఇంట్లోంచి వచ్చారు. మీ వల్ల ఎలాంటి సమస్య ఉండకూడదు. మీరు ఏదైనా చిన్న సమస్య తీసుకొచ్చినా అది మీ పుట్టింటికే వస్తుందని చెప్పాను. కానీ అలాగే అమ్మమ్మ గారు అంటూ ఇంకా అప్పు అయితే చెప్పినట్టే వింటుంది. ఇంకా అప్పు అలా ఉండేసరికి ఒక రోజైతే ఫోన్లో పోలీసు ఫోటో చూసుకుంటూ అప్పు బాధపడుతూ ఉంటుంది. ఇంకా అదంతా కూడా కళ్యాణ్ చూస్తాడు. అప్పుకి ఇంకా పోలీస్ అవ్వాలన్న ఆశ ఉందన్నమాట.
రాజ్ అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పి వెంటనే రాజ్ దగ్గరికి వస్తాడు. ఏంటి కళ్యాణ్ ఇలా వచ్చావు, నాతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పాను. కానీ అవునన్నయ్య, అప్పుని పోలీసుని చేద్దామనుకుంటున్నాను, అప్పుకి ఇంకా పోలీస్ అవ్వాలన్న ఆశ పోలేదన్నయ్య అని చెప్పాను. కానీ మంచి ఆలోచనే కదా, కానీ అది నువ్వో నేనో తీసుకునే నిర్ణయం కాదు, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి. అందుకే రేపు ఒకసారి అందరూ హాల్లో ఉన్నప్పుడు ఒక మాట అలా కదిలించి చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను, ఎవరు కాదన్నా అవునన్నా నేను చదివిస్తానని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి కళ్యాణ్, నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణ్ణి చేస్తున్నావా ఏంటి? నువ్వు నేను అన్నదమ్ములు రా, ఒక కడుపును పుట్టకపోయినా కానీ నువ్వు నేను ప్రాణం కంటే ఎక్కువగా దగ్గరయ్యాము, నీకు మాత్రం తెలియదు అనగానే సారీ అన్నయ్య అని చెప్పనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అందరూ కూడా హాల్లో ఉంటారు. అప్పు కూడా ఉంటుంది. అవునప్పు, నువ్వు పోలీస్ అవ్వాలనుకున్నావు కదా, మరి ఇప్పుడు చదవచ్చు కదా, నీ పక్కన నీ భర్త ఉండి నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు చదవడానికి ఏంటి అని చెప్పనేసరికి అంటే ఇంట్రెస్ట్ పోయింది కదా బావగారు అని చెప్పాను. కానీ ఇంట్రెస్ట్ ఏముంది, మనం అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది, అందుకోసమని నీ పక్కన కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడైనా చదువుకో, నేను చదివిస్తానని. కానీ ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు పోలీసులు అంటూ రోడ్లు పట్టుకొని తిరగాలంటావా ఏంటి మగరాయిల్లాగా అని చెప్పాను. కానీ తప్పేముంది అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడతావు అక్క అని చెప్పాను. కానీ అవును ధాన్యలక్ష్మి, తప్పేముంది, అప్పు పోలీస్ అవ్వాలనుకుంటుంది, పోలీస్ అవ్వడంలో తప్పలేదు కదా అని చెప్పాను. కానీ అదే నీ కోడలు కూడా అనుకుంటే తప్పక నువ్వు ఒప్పుకునేదానివా అని చెప్పాను. కానీ నా కోడలు మోడల్గా రెడీ అయి వెళ్ళలేదా ఏంటి అని చెప్పాను. కానీ మోడల్గా రెడీ అయిందంటే నా మీద పంతంతో పంపించావని చెప్పనేసరికి పంతంతో పంపించాలనుకుంటే అంత చేసేదాన్ని కాదు, నా కోడలంటే నాకు ఇష్టం కాబట్టి అప్పుడు నేను అలా రెడీ చేసి పంపించాను, తన మీద ఇష్టాన్ని ఇప్పుడు చూపించాను, మీ అందరికి కూడా తెలుసు కదా, అందుకే అప్పుని చదివిస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అప్పును మాత్రం ఖచ్చితంగా పోలీసులను చేస్తాను అంటూ ఇంకా కళ్యాణ్ చెప్పేసరికి నీ ఇష్టం రా, నీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను అంటూ రాజ్ అయితే చెప్తాడు. ఇంకా అలా అప్పు అయితే పోలీస్ ట్రైనింగ్కి వెళ్తుంది. ఇంకా అలా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి ఇటు రాజు ఎంకరేజ్మెంట్తో అటు కళ్యాణ్ సపోర్ట్తో ఇంకా ఇద్దరూ సపోర్ట్ చేయడంతో ఇంకా అప్పు అయితే ఏసీపీగా రుద్రాని ఏ ఊర్లో అయితే అత్తవారు ఉన్నారో ఆ ఊరికే పోస్టింగ్కి వెళ్తుంది. ఇంకా ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్పుకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పి అప్పుకి టాస్క్ ఇచ్చేసరికి వరుసగా ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు లేరు వీళ్ళు లేరు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారని అన్నీ కూడా అడిగేసరికి ఒక చివరికి వచ్చేసరికి రుద్రాని ఫైల్ వస్తుంది. రుద్రాని ఫోటో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈవిడ ఫోటో ఏంటి ఇక్కడ ఉందని చెప్పాను. కానీ ఈయన్ని ఒకసారి పిలిపించండి అనగానే రుద్రాని భర్తనైతే పిలిపిస్తారు. మీరేనా కంప్లైంట్ ఇచ్చిందని. కానీ అవును మేడం అని చెప్పనేసరికి అసలు ఈవిడికి మీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పాను. కానీ ఆవిడ నా భార్య, తను మా ఇంట్లో ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయిన డెత్ వెనకాల ఈవిడి హస్తం ఉందని ఈవిడే చంపిందని అనుమానం నాకుంది. అప్పుడే నేను ఈవిడి మీద కేసు వేస్తే వీళ్ళ పుట్టింటి వాళ్ళంతా కూడా మా అమ్మాయి అలాంటిది కాదంటూ నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయారు. అప్పుడున్న ఇన్స్పెక్టర్ని కూడా వాళ్ళు మాయ చేయడంతో ఇలా జరిగిందని చెప్పాను. కానీ ఆ కేసు నేను ఇప్పుడు టేకప్ చేస్తాను, మీరు ఎక్కడికి వచ్చి అక్కడికి చెప్పమంటే చెప్తారా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా చెప్తాను, నాతో పాటు మరొకరు కూడా ఉన్నారు అని చెప్పనేసరికి పిలిచేసరికి ఏం చూసావని. కానీ అది అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పు మేడం గారు ఏమీ అనరని చెప్పాను. కానీ పిల్లో తీసుకుని మొహం మీద వేసి నొక్కుతున్న సమయంలో నేను వెళ్ళానండి, నన్ను అక్కడి నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత పెద్దావిడ చనిపోయారు అని చెప్పనేసరికి మరి ఈ విషయం మీరు అప్పుడు చెప్పలేదా అని చెప్పాను. కానీ అప్పుడు చెప్పే పరిస్థితిలో నేను లేనండి, అప్పుడు నాకు యాక్సిడెంట్ చేయించడం వల్ల నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పనేసరికి సరే మంచి సాక్ష్యమే దొరికింది, ఇప్పుడు మళ్ళీ కేసుని రీఓపెనింగ్ చేస్తాను అంటూ మొత్తం అంతా ఇంకా కేసు రీఓపెన్ చేసి మొత్తం ఊళ్ళో అంతా కూడా ఎంక్వైరీ చేసేసరికి అత్తగారికి కోడలికి అసలు పడేది కాదండి. ఆవిడ అసలు ఇక్కడ ఉండేవారే కాదు, ఏమైందో ఏంటో సడన్గా ఆవిడ చనిపోయారు అంటూ ఈ ఊళ్ళో వాళ్ళంతా కూడా రుద్రాని మీదే ఎగెయినెస్ట్గా చెప్పేసరికి ఆ సాక్ష్యాలన్నీ ప్రత్యక్ష సాక్షిని కూడా అన్ని పెట్టి కోర్టులో కేసు వేసేసరికి ఇంకా అటు తిరిగి అరెస్ట్ చేయండి అని చెప్పాను. కానీ ఇంకా కేసు ఫైల్ తీసుకుని నేరుగా రుద్రాని దగ్గరికి అయితే రుద్రాని భర్త అయితే
భర్తను తీసుకుని అప్పు అయితే వస్తుంది. అలా వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పు తన భర్తను తీసుకుని రావడం ఏంటి అని చెప్పి ఇంకా అంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పనేసరికి ఏమైంది అప్పు, ఏమైంది, మా అత్తయ్య గారిని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ స్వప్న అనేసరికి ఇది చూడండి అని చెప్పాను. కానీ వెంటనే రాజ్ అయితే ముందుకొచ్చి ఆ ఫైల్ ఓపెన్ చేసేసరికి ఓహో అప్పుడు మనం చేసింది చాలా పెద్ద తప్పమ్మా, అసలు విషయం ఇప్పుడు బయటపడింది. మామయ్య అన్నట్టుగానే మామయ్య వాళ్ళ అమ్మని చంపింది ఎవరో కాదు, రుద్రాని అత్తే, ఇందులో పూర్తి వివరాలు ఉన్నాయి అని చెప్పనేసరికి మొత్తం అంతా కూడా చూసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏం చేస్తున్నావు అప్పు అని చెప్పాను. కానీ నా డ్యూటీ నేను చేస్తున్నాను, నేను కేవలం ఇంట్లో మనిషిలా మాత్రం రాలేదు, నేను నా పై ఆఫీసర్కి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అంటూ ఇంకా అప్పు చెప్పేసరికి నీ డ్యూటీ నువ్వు చెయ్యి అప్పు అంటూ ఇంకా ఇటు ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా మాట్లాడతారు. ఇంకా అలా మాట్లాడేసరికి సరే అని ఇంకా రుద్రానినైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. మా అమ్మని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అనగానే దీని వెనక నీ హస్తం ఉందని కూడా తెలిస్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను, అందుకే సైలెంట్గా ఉండు, నువ్వు చేసిన నేరాలు కూడా నాకు తెలుసు, వాటన్నింటి గురించి ఎంక్వైరీ చేసి నిన్ను కూడా తీసుకెళ్ళి లాకప్లో వేయగలను. ఇంకా అలా రుద్రాణిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా కోర్టులో కూడా సబ్మిట్ చేసేసరికి ఇంకా అక్కడికి వచ్చిన సాక్షులు కూడా రుద్రాణియే వాళ్ళ అత్తగారిని చంపినట్టుగా పూర్తి సాక్ష్యాలన్నీ కూడా సేకరించి అప్పు అయితే కోర్టులో సబ్మిట్ చేసేసరికి రుద్రానికి అయితే శిక్ష పడుతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రుద్రాని చేసిన కుట్రలన్నీ కూడా అప్పు పోలీస్ అయ్యి బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.